మనము మామూలుగానే ఎప్పుడన్నా రుద్రాక్షలు తీసేయాలన్నా, మన వాడిన చేతికి కట్టుకున్న దేవుడి తాళ్ళు ఎప్పుడన్నా తీసేయాలన్నా చెట్లకి కట్టేయమంటారు. ఎందుకు అంటే వీటన్నిటికీ మన ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని చెట్లు అబ్జార్బ్ చేసేస్తాయి. ఎలాంటి స్టాగ్నెంట్ ఎనర్జీ ఉన్నా, ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా, చెడు దృష్టి ఉన్నా తీసేస్తాయి. చెట్లు అంటేనే అర్థం చేసుకోండి చెట్లలో ఎంత ఎనర్జీ ఉంటుందో. అలాంటిది ఆ చెట్టు వేర్లు ఎంత బాగా స్ప్రెడ్ అయ్యాయంటే అసలు ఈ స్పేస్ మొత్తంలో ఏదో ఇక్కడ ఈ రాతి బండ పెట్టాడనే కానీ ఆ చెట్టు వేర్లు చూడండి ఎక్కడ దాకా ఉన్నాయో. ఇమాజిన్ ఆ ఎనర్జీ అంత ఉంటుంది ఈ ఏరియాలో. అండ్ ఐ గాట్ లక్కీ టుడే టు పుట్ మై ఫీట్ ఈ తల్లి మీద. ఐ కెన్ జస్ట్ పుట్ మై ఫీట్ అండ్ absorb that energy and release any stagnant energy that is in my body. It's basic science అండి. భూమిలో ఉన్న ఎనర్జీ నాన్ స్టాప్ చెట్లు బతికున్నంత కాలము ఉంటుంది. అంటే హైలీ ఎనర్జెటిక్. ఒక టెంపుల్ లాగానే అనుకోండి. మనుషులు క్రియేట్ చేసిన ఎనర్జీ ఎక్కడైతే టెంపుల్స్లో ఉంటాయో, దేవుడు క్రియేట్ చేసిన ఎనర్జీ చెట్లల్లో ఉంటాయి. అందుకే చెట్లని హగ్ చేసుకోవడం మంచిది అంటారు.